ఈరోజు మౌంట్ సోమాకి వెళ్తున్నాము. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హాలిడే అమెరికాలో. ఉదయం 8:30 నుంచి ఇంట్లో బయలుదేరి మా తమ్ముడు వాళ్ళ ఇంటికాటికి వచ్చి 9:30కి మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హ్యారిస్బర్గ్ నుంచి మౌంట్ సోమా 3 hours జర్నీ. మధ్యలో ఒకసారి టెస్లా కారు ఛార్జింగ్ పెట్టి అక్కడ ఏమన్నా స్నాక్స్ తిని మళ్ళీ బయలుదేరేసి అక్కడికి 12:30కి అట్లా రీచ్ అవుతాము. 12:30 తర్వాత మొత్తం టెంపుల్ చూసి తర్వాత మళ్ళీ ఇంకా వేరే పక్కన వేరే శివలింగాలు ఉన్నాయంట, అవి చూసేసుకొని తర్వాత మళ్ళీ 3:15కి మళ్ళీ ఒక ఓపెన్ ఉందంట. మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేసుకొని సెకండ్ టైం దైవ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి ఇలా దారిలో వెళ్తుంటే స్మోకీ మౌంటైన్స్కి వెళ్ళే దారి అన్నమాట. ఇక్కడ ఈ కొండ మీద ఇట్లా మంచు లాగా భలే ఉంది చూడ్డానికి. రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది. వావ్, చాలా బాగుంది. మౌంట్ సోమా యాష్విల్ దగ్గర హిల్ స్టేషన్ పైన మంచు దుప్పటిలాగా ఉంటే మాకు చూసేదానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. గౌతమ్ బాగుంది, బ్యూటిఫుల్ లొకేషన్. బ్యూటిఫుల్. ముందు చూడండి ఇంకా. ఇప్పుడు ఎండ ఉంటే నువ్వు ఇంత ఎంజాయ్ చేయలేవు నాన్న. ఇది క్లౌడీగా ఉంది కదా. నేను ఫోటో సో బ్యూటిఫుల్. ఆకాశం నేలని తాకినట్టుంది. ఓ మై గాడ్, మొత్తం అసలు ఆకాశమే కనిపించట్లేదు. ఈరోజు ఇట్లా ట్రావెల్ చేస్తున్నందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ లక్కీ యాక్చువల్లీ. చాలా బాగుంది. ఒక మంచి అంతా కమ్మేసింది చెట్లని, కొండని, మౌంటైన్. ఇక్కడ టెస్లా ఛార్జింగ్ కోసం ఆగాము. హిల్టన్ హోటల్. ఈ దారిలో మొత్తం ఇక్కడ సీనిక్ వ్యూస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దారి పొడవునా చాలా హోటల్స్ ఉన్నాయి. అసలు అన్ని హోటల్సే. ఛార్జింగ్కి ఒక 20 minutes పడుతుంది. ఎట్లుంది? సూపర్గా ఉంది. కార్ ఛార్జింగ్ పెట్టి జస్ట్ ఇలా వాక్ చేస్తున్నాం. ప్లేస్ చాలా బాగుంది అందుకే. రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. హిల్టన్ హోటల్. కార్తిక్ హాయ్. కాలేజ్ ఇక్కడ థియేటర్ ఉంది. యుఎస్లో థియేటర్ చూపిద్దామని జస్ట్ అలా కార్ ఛార్జ్ అయ్యేలోపు వచ్చాము. రీగల్ బాల్టిమోర్ గ్రాండే. చిన్న టౌనే కాకపోతే చాలా అన్నీ ఉన్నాయి. హోటల్స్, రెస్టారెంట్స్, థియేటర్, ఎవ్రీథింగ్. ఆవులు చూడండి చాలా బాగున్నాయి. దారిలో మొత్తం చిన్న చిన్న విలేజెస్ లాగా ఉన్నాయి. ఒక చిన్న మౌంటైన్ ఇక్కడ ఇలా కొండలు ఉన్నాయి కదా, ఇలాంటి కొండ మీద టెంపుల్ ఉంటుంది. ఒక 5 minutesలో రీచ్ అయిపోతాం. టెంపుల్కి రీచ్ అయిపోయాం. హనుమాన్ పార్క్ ఉంది, అక్కడికి వచ్చాము. ఫోటో తీసుకున్నాం. వాళ్ళిద్దరూ ఇక్కడ దర్శనం అయిపోయింది.
మేము లాస్ట్ టైం వచ్చినప్పటికంటే చాలా డెవలప్ చేశారు ఇక్కడ మొత్తం. సాంగ్స్ అన్నీ పెట్టి ఇక్కడ ఒక పూజారి కూడా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ అయిపోయింది ఇది మొత్తం. ఇక్కడ రోడ్ కూడా ఇలా లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు. జస్ట్ లైక్ 1 year కూడా అవ్వలేదు. ఎవరితోనో వస్తాం మేము. యూజువల్ గా మేము ఒక్కసారి రాలేదు ఇప్పటి వరకు. ఒక్కసారి కార్తీక్ కార్తీక్ ఒక రూమ్ లో నుండి వీడియో ఫోటో. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. మా నాన్న కార్తీక్ ఇద్దరు తిరుగుతున్నారు. మా నాన్నకి టెంపుల్ చాలా బాగా నచ్చిందంట. తిరుపతిలో ఉన్నట్టు అట్లా ఉంది, లైక్ కొండల మధ్యలో అంటున్నాడు. ఇక్కడ ఇలా నంది ఉందన్నమాట. అది వెనక మొక్కోల బ్యాగ్. కాఫీ ఫ్లాస్క్ లో తెచ్చుకొని సన్సెట్ ఇక్కడ కూర్చొని రోజంతా హైక్ చేసి. అవును బాగుంటది. వేది అంటున్నా. ఎట్లుంది మౌంట్ సోమా? హాయ్, మౌంట్ సోమా ఈజ్ వెరీ నైస్. ఇప్పుడు ప్రస్తుతము గంగా పార్క్ వెళ్తున్నాం. గంగా పార్క్కి వెళ్తున్నాము. సో మా తమ్ముడు పిల్లలు, భార్య, నేను, మా భార్య, మా అల్లుడు, కూతురు అంతా కలిసి మౌంట్ సోమా ఎట్లుంది మామయ్య ఇక్కడ ప్రకృతి? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలోకి 1990s ఒక ఇంగ్లీష్ అతను వచ్చి అక్కడి నుంచి అక్కడ చూసి ఇక్కడ చెయ్యాలనే కోరికతోటి అమెరికాకు వచ్చి 400 acres మైకేల్ మామాస్ అతను వచ్చి 400 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ కొని ఇక్కడ హిల్ స్టేషన్లో మౌంట్ సోమా శివలింగాన్ని ప్రతిష్ఠించి చాలా బాగా చేస్తున్నాడు. ఆయనకు ఇప్పుడే మనము హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక అమెరికన్ అయ్యి ఇండియన్ ని ప్రమోట్ చేస్తున్నాడంటే నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. చాలా బాగుంది. పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు. ఈరోజు సోమవారం లాంగ్ వీకెండ్ కదా. ఈ రోజు మండే. ఇంకా మనము మేము ఉదయం ఇక్కడ వచ్చేసి అన్ని విలేజెస్ అన్ని చూసుకుంటా అభిషేకం అన్ని చేయించుకొని ఇక్కడే భోంచేసి ఇప్పుడు వచ్చి పాతాల గంగా పార్క్ గంగమ్మ అక్కడికి వెళ్తున్నాము. చిన్న వాటర్ ఫాల్స్ ఉందంట. అది ఇంకా ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఎట్లా అనిపించింది? హనుమాన్ స్టాచ్యూ, నంది విగ్రహము, శివలింగము, హనుమాన్ టెంపుల్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. లొకేషన్ వీకెండ్స్ లో ఎవరైనా ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ చూస్తే చాలా బాగా ఎగ్జైటింగ్ గా ఉంటుంది అని అనుకుంటున్నాము. చాలా బాగుంది. ఎవరైనా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఇక్కడ గంగా పార్క్కి వచ్చాము. ఇలా ఉంటుంది అనమాట. శివలింగాలు పెట్టారు ఇక్కడ మొక్కుకోవడానికి వస్తారు అందరూ. సో మేము కూడా ఇట్లా జస్ట్ వాక్ చేసి పైదాకా వెళ్తున్నాం.
సో ఇది ముందు రోజు అన్నమాట. మా బాబాయ్ వాళ్ళు సండే రోజు డిన్నర్కి వచ్చారు. అది కూడా కంటిన్యూయేషన్ ఈ వీడియోలో అప్లోడ్ చేసేస్తున్నాను. హాయ్ గైస్. హాయ్ కార్తీక్. హాయ్. హలో. హాయ్ మా. ఈరోజు మాకు లాంగ్ వీకెండ్. సో ఇవాళ సాటర్డే, మండే కూడా హాలిడే అన్నమాట. ఇక్కడ మెమోరియల్ డే యుఎస్లో. మా అమ్మ ఇప్పుడే వేడి వేడిగా అలసంద వడలు, ఇవి అలసందలు ఫ్రమ్ ఇండియా అన్నమాట. ఇక్కడ ఈ అలసందలు దొరకవు, ఇవి ఇండియా నుండి తెచ్చింది. చాలా బాగున్నాయి అసలు టేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ మా అమ్మ పూరీ చేయబోతుంది. మా నాన్న ఆల్రెడీ తిన్నాడు. హాయ్ అండి, చాలా బాగున్నాయి అలసంద వడలు, కోడి కూర, చాలా వెరీ నైస్, చాలా బాగుంది. మా తమ్ముడు వస్తున్నాడు, అందుకోసమని ఈరోజు స్పెషల్గా ప్రిపేర్ చేశాము. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. తింటుంటేనే ఈ చల్లని వాతావరణంలో, ఈ చల్లగాలికి ఈ వడకు చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. చాలా బాగుంది. ఇంకా కొంతసేపు పోనిచ్చి సినిమా, అసలు సినిమా బిగిన్ అవుతుంది. మాకు ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 1 వీక్ వర్షం ఉందన్నమాట. ఇప్పుడే ఆగింది, మార్నింగ్ నుండి వర్షమే, లైట్గా డ్రిజిల్స్ అన్నమాట. ఇవన్నీ ట్రీస్ చూడ్డానికి వెదర్ చాలా బాగుంది అసలు. రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది. ఇట్స్ ఆల్ లైక్ ఊటీ ఎలా ఉంటుంది అట్లా ఉందన్నమాట, విత్ ఆల్ ట్రీస్. ఎలా ఉంది వెదర్? బాగుంది, చాలా వెరీ నైస్. ఈ చలి వర్షం పడే ఈ వాతావరణానికి మొక్కజొన్న పొత్తులు ప్లస్ లెగ్ పీసులు, 2 అరిటాక్లో లెగ్ పీస్. ట్యాక్లో లెగ్ పీసులు. కొంచెం ఉంది. ఏం చేస్తున్నారు? కుకింగ్. మేకింగ్ చికెన్ పకోడా. ఓకే. మామయ్య ఏం తింటున్నారు? చికెనా? వీడియో అనగానే యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. చికెన్ టేస్టింగా? వెరీ నైస్. ఓకే, చాలా బాగుంది. హాయ్ అక్క. హాయ్. Corn is very nice on a rainy evening. ఓకే, మంచిగా వెదర్ కూడా బాగుంది కదా. చాలా బాగుంది. గ్రిల్డ్ కార్న్. పిల్లలు కార్డ్స్ ఆడుతున్నారు. ఈషా, క్రిషా అండ్ ప్రేమ మామ. హలో. ఏం గేమ్ ఆడుతున్నారు? క్యాంబియో. ఇందాక ఎవరు విన్ అయ్యారు? లాస్ట్ గేమ్ ఎవరు విన్? Somebody changed my card, huh? He won. ఈశానా? Cheers. Enjoy. Okay, done. ప్రేమతోటి Have ఈరోజు fun. కార్తీక్ తోటి ఎంజాయ్ చేస్తాను. ఈరోజు మా మరదల అమ్మాయి వీడియో తీస్తుంది. చేశాడు వాళ్ళిద్దరు కలిసి కాన్వెంట్ రన్ చేస్తారు. మొన్న రోజు చేసి ఇక్కడ మా చెల్లి వాళ్ళు వాలీబాల్, లైక్ ఒక బాల్ ఉంటే ఇంట్లో అది ఆడుకుంటున్నారు. నాట్ అ వాలీబాల్, జస్ట్ అ బాల్. ఎనీథింగ్. హాయ్. హాయ్ క్రిషా, యూ లుక్ సో బ్యూటిఫుల్. యూ టూ. Please subscribe. యా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ మా బాబాయ్, అమ్మ, కార్తీక్ అందరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మా చెల్లి క్రీష ఒక పద్యం చెప్తుందంట తెలుగులో, అందరు విందాం. చెప్పు. హైడి గట్టి మీద పటంబు కట్టి నా సిక్కులేని కొత్తి మొక్కలేసే అల్పమతికి పదవి హాస్యాస్పదంబురా లలిత సుఖిన జాల తలుకు బాల. తాత్పర్యం మృదువైన మంచి తలుకు బాల బంగారు సింహాసన మీద పటంబు కట్టి కొత్తి కూర్చోపెడితే సిగ్గు లేకుండా పెళ్లి మొగ్గులు వేస్తుంది.
అలాగే అర్హత లేని వారికి పదవి వస్తే ఆ పదవి అపహాస్యం పాలు చేస్తారు. వావ్, వెరీ నైస్. సో అర్హత ఇప్పుడే మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. అంతే కదా. ఇది ఈషా చేసుకొని వచ్చింది బ్రౌనీ ఇంటి నుండి. నేను ఇప్పుడే పెట్టుకున్నాను, చాలా బాగుంది టేస్ట్. ఎట్లుంది మా? బాగుందా? I literally used to look at him in his eyes. అల్టిమేట్లీ You had to earn it. ఇప్పుడే మా డిన్నర్ కంప్లీట్ అయింది, బట్ కార్తిక్ ఇంకా తింటున్నాడు. ఆల్వేస్ లేట్. కర్డ్, వంకాయ పచ్చడి, చోలే కర్రీ, చికెన్ కర్రీ, వడ, మటన్ కర్రీ, అలసంద వడలు, మటన్ మటన్ పులుసు, రసం, వైట్ రైస్, రసం, వడియాలు, అండ్ బగారా రైస్, గ్రిల్ చికెన్ అయిపోయింది. మామూలు తాక్ So we had so much fun today, and now we are going to sleep. గుడ్ నైట్ అందరికి. గుడ్ నైట్. ఇంకా చాలా టైం స్పెండ్ చేసాం, కాకపోతే వ్లాగ్ తీయలేదు, వి వర్ సో బిజీ. బాయ్. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుండింది. యాడ్ చేసి కార్తిక్, బాయ్ గాయస్, గుడ్ నైట్, బాయ్. బాయ్.